కొత్త సంవత్సర విషెస్‌లో కూడా అధికార, విపక్ష పార్టీలు వాళ్ళు ప్రజలకు మామూలుగానే శుభాకాంక్షలు చెబుతూ, ఆ పార్టీలు విమర్శ, ప్రతివిమర్శ, సెటైర్‌లు, పంచులు వేసుకోవడంలో క్రియేటివిటీ అయితే చూపిస్తూ ఉన్నారు. విషెస్ చెప్పడంలో కూడా. సరే, ఈ క్రియేటివిటీ కథ కాసేపు పక్కన పెడితే, ఈరోజు సాక్షి పత్రికలో ఒక కార్టూన్ వేశారు. నిజంగానే భలే సూపర్బ్ అనిపించింది ఆ కార్టూన్. అసలు ఒక్క అక్షరం కూడా అందులో లేదు. జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కింద క్యాప్షన్ తప్ప. కానీ ఆ కార్టూన్ చాలా ఆలోచింపదగే విధంగా ఉందని. ఒకసారి చూడండి. ఇది కార్టూన్. పైన లోకేష్ గారు, చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం అంటే ప్రభుత్వంలో ముగ్గురు కీలకమైన వ్యక్తులు విమానాల్లో ఎగురుతూ ఉన్నారు. కింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. కనిపిస్తుందా మీకు? కింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళు చేతులు ఊపుకుంటూ పైకి విమానాల్లో ఎగిరిపోతూ ఉన్నారు. చాలా చాలా ఆలోచింపజేసే విధంగానే ఉంది. ఎందుకంటే కొత్త సంవత్సరం పాలకులు కీలకమైన వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు. అంటే కొత్త సంవత్సరం అని కాదు, కొత్తగా వీకెండ్ వచ్చినా, అంటే ప్రతి వారం వీకెండ్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ పాలకులు ముఖ్యులు కూడా పక్క రాష్ట్రంలో అయినా ఉంటారు. కొత్త సంవత్సరం వస్తే పక్క దేశంలో అయినా. ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. లోకేష్ గారు విదేశాల్లో ఉన్నారు, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఈ డీసీఎం అనబడే వ్యక్తి, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు. ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు. మరి కొత్త సంవత్సరం తను కుటుంబంతో జరుపుకోవడానికి ఎక్కడైనా వెళ్ళారన్న విషయం క్లారిటీ లేదు. ఇది ఒకటే అని కాదు, మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైనా ఎక్కడికి వెళ్ళి అడుగు తీసి అడుగు పెట్టినా కూడా మొత్తం మీద ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ మొత్తం అసలు ఒక సింగిల్ కార్టూన్ తోటి చెప్పేశారు. మన పాలకుల ఏమంటారు, ప్రజాధనం దుర్వినియోగం అనాలా, అలా అంటే లేదు సొంత డబ్బులతో వెళ్తూ ఉన్నారని చెప్పి లోకేష్ గారి టీం అనింది. దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టండి అని చెప్పి విపక్షం వాళ్ళు అన్నారు. మొత్తం మీద అయితే పాలకులుగా ఉన్నవాళ్ళు, ఇందులో మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా అడుగు తీసి అడుగు పెడితే విమానాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఈ మొత్తం విషయాన్ని కొత్త సంవత్సరం న్యూ ఇయర్ విషయం చెప్పి ఏపీ లేరు, మొత్తం ఎగిరిపోయారు. ఏపీ నుంచి పాలకులు ముగ్గురు కూడా ఎక్కడికి ఎగిరినారు అన్నది క్లారిటీ లేదు. ఈ మొత్తం విషయాలన్నీ కనుక ఒక సింగిల్ కార్టూన్లో భలే చెప్పారనిపించింది. సూపర్, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.